అవహేళన చేస్తా ఉన్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి యువత ఈ రోజు గర్జిస్తా ఉంది. ఇంకా గర్జించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే పంపించామో అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని కూడా పంపించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. లేదంటే ఈ దేశంలో యువకులే కాదు ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా అన్యాయంగా హీనస్థితికి దిగజారేటువంటి ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పరిస్థితుల్లో మా కదిరి పట్టణానికి చెందినటువంటి 10వ వార్డు 12వ వార్డుకి చెందినటువంటి యువత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మంచి చేస్తుందని చెప్పి కష్టపడి తిరిగి ఓట్లు వేయించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినా ఏం ప్రయోజనం లేదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు మతోన్మాదం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే పార్టీలు అని నమ్మి జ్ఞానోదయం అయ్యి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశంలో మత సామరస్యానికి నిదర్శనంగా ఉంటుంది, కుల మతాలకు అతీతంగా పరిపాలన కొనసాగిస్తుంది, యువత భవిష్యత్తును నిర్ణయించేది, యువతకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. యువత అందరూ కూడా మేలుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఈరోజు దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కదిరిలో ఉండే యువకులందరికీ తెలియజేస్తా ఉన్నా, మన కదిరి ప్రాంతానికి కానీ ఈ జిల్లాలో ఉండే యువకులకు కానీ ఈ రాష్ట్రంలో ఉండే యువకులకు కానీ దేశంలో ఉండే యువకులకు కానీ మంచి జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మనం చదువుకుంటున్నటువంటి విద్య అందుబాటులో ఉండాలన్నా, ఈ అధిక ఫీజులతో కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా అయితే దోచుకుంటున్నాయి మన దగ్గర నుంచి డబ్బుల్ని, ఆ ఫీజులన్నీ తగ్గాలన్నా, యువత కంటున్నటువంటి కలలు నిజం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీలోకి రండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుందాం, మన కదిరి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుందాం. భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలికేటువంటి పార్టీలు, భారతీయ జనతా పార్టీ సంఘలు నాకేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో పవన్, జగన్ బాబు వీళ్ళ ముగ్గురిని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి రక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి మాయ మాటలు విని వెళ్లారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి సాధారణంగా అందరినీ జిల్లా అధ్యక్షునిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. నమస్తే.